వీడికి నువ్వంటే ఇష్టమమ్మా. కాకపోతే నువ్వు వాడిని ఇష్టపడుతున్నావు లేదో తెలియాలి కదా. ఆ చిన్న అనుమానం ఏదో వాడి మనసులో అలా ఉండిపోయింది. నీ నోటితో నువ్వే వాడికి కూడా చెప్తే బాగుంటుంది. ఇంతకు ముందు జరిగిందంతా మనసులో పెట్టుకోవద్దు. అప్పుడేదో అలా బిహేవ్ చేసినందుకు సారీ. మన పెళ్లి విషయంలో నేను క్లియర్గా ఉన్నాను. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అమ్మయ్యా, నా కోడలు చెప్పింది కాబట్టి సగం పెళ్ళి అయిపోయినట్లే అనిపిస్తుందిరా. ఆ ముహూర్తం ఖాయం చేయండి, త్వరగా పెళ్లి జరిపించేసేయండి. మా కోడల్ని మేము తీసుకువెళ్ళిపోతాం. హే, భూమి, భూమి, భూమి ఆగు. హే, ఎవరు పెళ్లి చేసేది? ఎవరికి పెళ్లి చేసేది? శౌర్య ప్రేమించింది సిద్ధార్థని కదా. ఇప్పుడు అరవింద్ ని ఎలా చేసుకుంటుంది? మీరు ఎలా చేసుకోమంటున్నారు? ఏయ్ భూమి, ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా, ఏంటా మాటలో? తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టమని శౌర్య చెప్తుంది కదా. ఏయ్, అంతా మీ ఇష్టమేనా? తనకిష్టం అంటూ ఏమీ ఉండదా? భూమి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది భూమి? ఏమైంది నీకు? మాధవ్, ఏమైంది? ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? ఇంతకుముందు ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? నేనేమీ అనలేదే. అయ్యో మాధవ, అయ్యో. శౌర్యకి సిద్ధార్థతోనే పెళ్లి జరగాలి. సిద్ధార్థని కాదని ఇతనికిచ్చి ఎలా చేస్తారు? వదులు. మళ్ళీ ముహూర్తాలు పెట్టుకుంటున్నాము. శౌర్య నా ఇంటి కోడలు చేస్తారు అని ఆనందంగా వస్తే నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వెప్పుడు మాట్లాడలేదు కదా. మాట్లాడుకో. చేసుకుంటావా? శౌర్యని కోడలుగా చేసుకుంటావా? భూమి, వాళ్ళ ప్రేమని చంపేసి నీ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తావా? అసలు మనిషివేనా నువ్వు? భూమి, భూమి. ఏం చేస్తున్నావు భూమి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మా మమ్మీని కొడతావా? ఏయ్, ఏంటి ఏంటి అందరికి నోర్లు లేస్తున్నాయి? ఏయ్ రాఘవ, నువ్వేంటి? అంతా నీ ఇష్టమేనా? తన ఇష్టమేం ఉండదా? మా ఇష్టమేం ఉండదా? ఇద్దరు ప్రేమించుకుంటే ఆ ప్రేమని బతకనివ్వవా? అసలు ప్రేమ అంటే తెలుసా మీకు? తెలిస్తే ఈ పని చేస్తారా? నేను మాధవ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమ విలువ నాకు తెలుసు. శౌర్యకి అరవింద్ కాదు, శౌర్యకి సిద్ధార్థకి పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. శౌర్య కావాలని సిద్ధార్థ అంటున్నాడు కదా. మన ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు కదా. తను లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. అయినా నువ్వు వాళ్ళ ప్రేమని పట్టించుకోకుండా ఇలా చేస్తున్నావా? ఏయ్, ఏం బావా మాట్లాడవే? భూమి, ఏంటమ్మా ఇది? ఎందుకులా ప్రవర్తిస్తున్నావు? అసలు ఏమైంది నీకు? హే భూమి, శుభవాని ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటే ఇలా చేస్తున్నావేంటి? భూమి, నా మాట విను. నువ్వు వెళ్ళరా. రా. వదులు. మాధవా, ముందు తీసుకున్నారా? వదులు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. ఏయ్, ఏంటి? చిన్నవాళ్ళు వాళ్ళకేమీ తెలీదు. పెద్దవాళ్ళు మీ బుద్ధి ఏమైంది?
ఏంటమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఏయ్, మాట్లాడతాను. ఇలాగే మాట్లాడతాను. భూమి. వదలు. ఏయ్ భూమి, ఏంటమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? మాట్లాడతాను. నువ్వు మాత్రం మధ్యలో అడ్డు రాకు. పో. పో. వదలండి నన్ను. ఏయ్, నీ ఇష్టంతో కాదు పెళ్లి చేసుకోవాల్సింది. తాను తిని ఇష్టంతోనే ఈ పెళ్లి జరగాలి. నువ్వు మాట్లాడుకో. కాదని ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తించారో నేనేం చేస్తానో నాకే తెలీదు. భూమి నీకు పద్ధతిగా ఉందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది? అంతా ఖాయం అయిపోయింది అనుకుంటున్నప్పుడు మధ్యలో నువ్వు ఇలా ప్రవర్తించడం ఏం బాలేదమ్మా. ఒక నిమిషం భూమి, అర్థం చేసుకో. భూమి, వదినా, ఏంటదినా? ఏమైంది? నేనేం చేస్తాను ఇప్పుడు? నేనేమన్నానని మీరందరూ అలా ఉన్నారు? నువ్వేమీ అనలేదులే, రా చెప్తాను. వెళ్ళు. ఏమైంది మాధవ? రా. ఏమైందో చెప్పు. భూమి నువ్వు రా చెప్తాను. రా. రేయ్! పెళ్ళి జరగాలి, కానీ అరవింద్తో కాదు. సిద్ధార్థతోనే పెళ్లి జరగాలి. సిద్ధార్థతో పెళ్లి జరగాలి, అంతే అంతే. భూమి రా. భూమి నువ్వు ఏయ్, రా. సిద్ధార్థతో పెళ్లి జరగాలి, లేకపోతే అందరినీ త్వరగా తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. సారీ అత్తయ్య, హఠాత్తుగా తను ఎందుకు ఇలా ప్రవర్తించిందో మాకు అర్థం కావడం లేదు. తనకేమైందో తెలియడం లేదు. భూమి ఎప్పుడు ఇలా ప్రవర్తించదు అత్తయ్య. మానసికంగా తనేదో ఇబ్బంది పడినట్టుంది, అందుకే ఇలా ప్రవర్తించింది. అత్తయ్య, తనేదో అలా ప్రవర్తించింది, గొడవ చేసిందని మీరు అవేవీ పట్టించుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరుగుతుంది. శౌర్యాన్ని అరవింద్కిచ్చే పెళ్లి చేస్తాను. నా మాట నమ్మండి. మా వదిన అలా ప్రవర్తించడం మేము మొదటిసారిగా చూస్తున్నాం. వదిన అలా చేసినందుకు తప్పుగా అనుకోకండి అత్తయ్య. నేను ఖచ్చితంగా అరవింద్ని పెళ్లి చేసుకుంటాను. ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అమ్మా సుజాత, తన తరపున మేము క్షమాపణ చెప్తున్నామమ్మా. ఉన్నట్టుండి నీ మీద అలా చేసుకుంటుందని మేము అస్సలు అనుకోలేదు. నాకు సర్ది చెప్పడం కాదు, తన మెంటల్ కండిషన్ ఏం బాగోలేనట్లుంది.